ఈ పింపుల్సా మొన్న ఇన్స్టాలో ఒక క్రీమ్ చాలా పాపులర్ అయిపోతుంటే అది తెప్పించుకొని యూస్ చేశాను. దానివల్ల వచ్చేసాయి. మేబీ అది నా స్కిన్కి పడలేదు. అండ్ ఈ ట్యానింగ్ ఎన్ని పార్లర్స్లో ఎన్ని ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నా, ఎన్ని ఎక్స్పెన్సివ్ ఫేషియల్స్ చేపిస్తున్నా, బట్ స్టిల్ ఈ ట్యానింగ్ అనేది పోదు. అండ్ ఈ బ్యాక్ నెక్ అంతా కూడా నాకు చాలా బ్లాక్ అయిపోతుంది. అండ్ అండర్ ఆర్మ్స్లో కూడా చాలా స్మెల్ వస్తుంది. ఇవే కదా మీ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ చెప్పడానికి నేను వచ్చేసాను. హాయ్, హలో, అస్సలం వాలేకుమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నస్రీన్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా కొంచెం కూడా లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. బికాజ్ ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. బికాజ్ ఈ చాలా ఇంపార్టెంట్ విషయాలతో వచ్చేసాను. ఎందుకంటే కొంతమంది పింపుల్స్తో బాధపడతారు, కొంతమంది ట్యాన్ ఎక్కువై బాధపడతారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ హ్యాంపరింగ్ యువర్ కాన్ఫిడెన్స్. సో ఈరోజు ఈ వీడియోలోని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక సొల్యూషన్ మాట్లాడి, ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ ఉండే ఒక ప్రోడక్ట్తో వచ్చేసాను, విచ్ ఇస్ అ మ్యాజిక్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే ఆలమ్. మీకు తెలుసా ఇది ఆలమ్? దీన్ని ఇంగ్లీష్లో ఆలమ్ అంటారు, హిందీలో ఫిట్కారీ అంటారు, తెలుగులో పట్టిక అంటారు నాకు తెలిసి. సో ఇది మన చాలా యాన్షియంట్ టైం నుంచి కూడా మనకి ఇది మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇదేంటంటే ఇది ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. అండ్ మన స్కిన్కి చాలా ఎవ్రీ ప్రాబ్లం, మన స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఈ ఫిట్కరీ ఎంత అమేజింగ్ ప్రోడక్ట్ అంటే, మనకి ఆయిల్ ఏదైనా మన ఫేస్ మీద ఆయిల్ ఎక్కువ అయిపోయినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడంలోని, మనకి ఏమైనా స్పాట్స్ ఉండిపోతే దాన్ని కూడా స్పాట్స్ని ఫేడ్ అవే చేయడానికి ప్రతి దాంట్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ ఫిట్కరీ ఇది ఒక్కటి ఉంటే మనకి చాలండి. ఎన్ని ప్రాబ్లమ్స్కైనా కూడా ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అనమాట ఇది. దీన్ని పౌడర్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లోని ఆ పౌడర్ని మిక్స్ చేసుకొని మనం గార్గిల్ చేస్తే ఈ మౌత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫిక్స్ అయిపోతుంది. మీద దీన్ని జస్ట్ వాటర్లో మనం ఇలా డిప్ చేసి ఫేస్ మీద మరీ ఎక్కువ హార్ష్గా పెట్టనవసరం లేదు. నార్మల్గా ఇలా రబ్ చేస్తే చాలు. మన స్కిన్ చాలా స్మూత్ అయిపోతాయి. ఏదైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి ఒక ఫేస్ ప్యాక్ రెడీ చేస్తే, చాలా ఈజీ ఫేస్ ప్యాక్ అది. అదేంటంటే ముల్తానీ మట్టి. మనకు ఆల్రెడీ తెలుస్తే ఉంటుంది, మీరు చాలా టైమ్స్ యూజ్ చేసి కూడా ఉంటారు. ముల్తానీ మట్టి ఇది మీకు తెలిసే ఉంటుంది. ముల్తానీ మిట్టి అండ్ ఫిట్కరీ ఈ రెండు మీకుంటే చాలు. అండ్ ఇంకా ఏ పార్లర్కి వెళ్ళి ఏ ఎక్స్పెన్సివ్ ఫేషియల్స్ మీరు చేయించుకోని అవసరం లేదు, ఏమి లేదు. దీని ద్వారా మీరు మీ స్కిన్ని, ఎంత డ్యామేజ్ అయిపోయిన స్కిన్ని కూడా చాలా మంచిగా రిపేర్ చేసుకోవచ్చు. ఒక అల్టిమేట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇది మీకు సో ఈ మ్యాజిక్ ఫేస్ ప్యాక్ని చేసుకోవడానికి ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ముల్తానీ మిట్టిని ఒక బౌల్లో తీసుకోండి. ఒకవేళ మీరు హ్యాండ్స్కి కూడా పెట్టాలి అని అనుకుంటే దీనికన్నా ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనిలో రోజ్ వాటర్ యాడ్ చేయండి. లైక్ రోజ్ వాటర్ని మెల్లిగా యాడ్ చేసుకుంటూ ఆ పేస్ట్ లాగా అయ్యే వరకు మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. థిక్గా ఉండకూడదు అసలు, మరీ థిక్గా కాకుండా మీకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది మీరు ఫేస్కి అప్లై చేసుకుంటున్నప్పుడు. అలా మిక్స్ చేసుకోండి. దాంట్లో ఒక ఫిట్కరీ పౌడర్, నేను ఏదైతే చూపించానో ఆ ఆలమ్ని పౌడర్ చేసుకొని యాడ్ చేయాలి. నేను 2 స్పూన్స్ ముల్తానీ మిట్టి తీసుకున్నాను కాబట్టి ఆలమ్ ఈ క్వాంటిటీలో మాత్రం తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ ప్యాక్ తీసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆలమ్ని యూస్ చేయొచ్చు. ఓకేనా? సో మనం ఈ మ్యాజిక్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. హెయిర్ని అలా పోనీ వేసేసాను. బేబీ హెయిర్స్తో డిస్టర్బ్ అవ్వకుండా హెయిర్కి బ్యాండ్ కూడా పెట్టేశాను, అలాగే హెయిర్ బ్యాండ్. అండ్ ఈ మ్యాజిక్ ప్యాక్ని అప్లై చేసేయండి. ఇన్నిసార్లు మ్యాజిక్ ప్యాక్ అని ఎందుకు అంటున్నానో తెలుసా? సో ఇప్పుడు చెప్తాను చూడండి. యూ ఆల్ షుడ్ నో అబౌట్ ద పవర్ ఆఫ్ ఆలమ్. ఏదైతే ఫిట్కారీ నేను ఆ పౌడర్ యూస్ చేశానో ఆ పౌడర్ యొక్క పవర్ని నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ ఈ ఆలమ్ స్టోన్ని మనం కొన్ని 100 ఆఫ్ ఇయర్స్ నుంచి మన పెద్దవాళ్ళు యూస్ చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నాను కదా. సో వాళ్ళు మన డికేడ్స్ నుంచి యూస్ చేసుకుంటూ వస్తున్నారు మన పెద్దవాళ్ళు ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. మన గ్రాండ్ ఫాదర్స్ అయినా ఆఫ్టర్ షేవింగ్ ఈ స్టోన్ని ఫేస్ మీద జెంటిల్గా రబ్ చేసేవాళ్ళు అనమాట ఆఫ్టర్ షేవింగ్. ఎందుకంటే ఏదైనా కట్స్ ఉంటే, ఏదైనా పెయిన్ ఉన్నా కూడా వెంటనే రిలీఫ్ వస్తుంది ఈ ఆలమ్ని. ఓకేనండి? జస్ట్ అలా వాటర్లో డిప్ చేసి, ఎందుకంటే ఇది ఒక యాంటీసెప్టిక్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసింది ఆలమ్ బార్. సోప్ లాగా ఉంది కదా నేను యూజ్ చేసింది, మీకు చూపించాను కదా. బట్ ఇదేంటంటే నేను బార్ షేప్లో తీసుకున్నాను. కొన్ని స్టోన్ షేప్లో కూడా ఉంటాయి, మనకి ఎలా అయితే బయట నార్మల్ రాళ్ళు ఎలా ఉంటాయి స్టోన్స్, ఆ షేప్లో కూడా ఉంటుంది ఈ ఆలమ్. నేను తీసుకుంది బార్ షేప్. ఇది ఈజీగా పౌడర్ అయిపోతుంది, అది చాలా జెంటిల్గా ఉంటుంది. లైక్ వెంటనే ఇలా ఏదైనా హ్యామర్తో ఏదైనా చేసినా కూడా అది వెంటనే పౌడర్ లాగా అయిపోతుంది. అండ్
ఇది ఒక సూపర్ పవర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన స్కిన్లో ఆయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది. కొంతమందికి ఫేస్ మీద చాలా ఆయిల్ వస్తూ ఉంటుంది, అసలు కంట్రోల్ అవ్వదు. ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా, బట్ స్టిల్ వాళ్ళ ఫేస్ మీద ఆయిల్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఆలంని మైల్డ్గా ఫేస్ మీద రబ్ చేస్తే ఫేస్ మీద ఆయిల్ బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాదు, ఒకవేళ మీ స్కిన్ చాలా డ్రైగా ఉన్నా కూడా దానికి కూడా నార్మల్ చేసే ఒక అద్భుతమైన మ్యాజిక్ ఈ ఆలంకి ఉంది. అండ్ మీ ఫేస్ మీద ఏదైనా యాక్నీ, పింపుల్స్, వ్రింకిల్స్, బ్లాక్ హెడ్స్, బ్రేక్అవుట్స్ ఇవన్నీ ఏమున్నా కూడా బాగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నా కూడా వాటిని కూడా క్యూర్ చేసి మీ స్కిన్ని ఒక మంచి ట్రాక్లో ఉంచుతుంది ఈ ఆలంని. సో ఓన్లీ ఈ ఆలం ఒక్కటే అప్లై చేసుకోవడం కాదు, మీరు ఏంటంటే ఇంటర్నల్గా కూడా ఉండాలన్నమాట. స్టే హైడ్రేటెడ్, ఎప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి, మంచిగా హైడ్రేటెడ్గా ఉండాలి. సో ఇంకా చెప్పాలంటే ఈ ఆలం కోసం ఇంకా కొన్ని వేస్ చెప్తాను. ఈ పాకెట్ సైజ్ డెర్మటాలజిస్ట్ని చాలామంది ఎలా అయితే యూస్ చేస్తారో, ఐ ఆల్రెడీ టోల్ యూ లిటరలీ పవర్ ప్యాకెట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో దీనిని వాటర్ డిస్ఇన్ఫెక్టెడ్గా కూడా యూస్ చేస్తారండి. ఒకవేళ ఎవరైనా ఒక కొత్త పాట్ కొన్నారంటే ఆ పాట్లో ఫస్ట్ టైం వాటర్ వేస్తారు కదా, ఆ వాటర్ వేస్తున్నప్పుడు ఈ ఆలంని కూడా అందులో ఉంచుతారు. సో ఇది వాటర్ డిస్ఇన్ఫెక్టెడ్గా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ మీ స్కిన్ మీద ఎక్కువ పింపుల్స్ ఉన్నా దిస్ విల్ బీ అ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ రిజల్ట్స్ ఇన్ ద ఫస్ట్ టైం ఓన్లీ. నేనే గ్యారంటీగా చెప్తున్నాను, ఫస్ట్ టైం యూజ్లోనే దాని పవర్ ఏంటో మీకే తెలుస్తుంది. అండ్ మీకు ఒకవేళ మీకు అండర్ ఆర్మ్స్లో చాలా స్మెల్ వస్తుంది, సో ఏం చేయాలి, ఈ ఆలంని ఒక వాటర్లో డిప్ చేసి అండర్ ఆర్మ్స్ దగ్గర రబ్ చేస్తూ ఉండండి. మీకు ఫస్ట్ టైం నుంచి మీకు ఆ స్మెల్ కూడా రావడం తగ్గిపోతుంది. అండ్ నెక్ చాలామందికి ఏంటంటే ఫేస్ నెక్ బ్లాక్గా అయిపోతుంది, నెక్ ఫేస్ స్కిన్ టోన్తో మ్యాచ్ అవ్వట్లేదు అని కూడా కంప్లైంట్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా ఈ ఆలంని ఇది ఒక ఆటం బాంబ్ అని చెప్పుకోవచ్చు మనం, అంత యూజ్ ఉన్నాయి దీనివల్ల. మీరు మార్కెట్లో దొరికే చాలా క్రీమ్స్కి చాలా మనీ వేసేస్తూ ఉంటారు, బట్ ఒక్కసారి ఈ ఆలంని మనకు జస్ట్ ఒక 10-20 రూపీస్లో దొరికే ఈ ఆలంని మీరు తీసుకొని యూస్ చేయండి, వెంటనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇది నాది గ్యారంటీ. దో ఈ స్టోన్ మనం చాలా డికేట్స్ నుంచి యూస్ చేస్తున్నామని మనకు తెలిసినా కూడా, బట్ స్టిల్ ఐ సజెస్ట్ యూ టు డూ ఎ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ అప్లైయింగ్ డైరెక్ట్లీ టు ద ఫేస్. మీరు ఫేస్ మీద అప్లై చేసే ముందు డైరెక్ట్గా అప్లై చేసేయకుండా జస్ట్ ఒక ప్యాక్ తీసుకుంటారా, దాన్ని ఒక బిఫోర్ నైట్ అయినా ఒక 24 hours ముందే మీరు ఆ ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇయర్ బ్యాక్ సైడ్ అయినా ఆరెల్స్ నెక్ దగ్గర అయినా అప్లై చేయండి. మీకు ఏం రెడీనెస్ నెక్స్ట్ ఏమీ ఇచ్చింగ్ అలాంటివి ఏం లేకపోతే యూ కెన్ జస్ట్ గో విత్ ఇట్. సో ఇక్కడైతే నేను కోకోనట్ వాటర్ తాగుతున్నాను, దాని మీనింగ్ ఇదే చెప్పబోతున్నాను. ఎన్ని ఫేస్ ప్యాక్స్ చేసుకుని ఎన్ని ఉన్నా కూడా, బట్ స్టిల్ లోపల నుంచి కూడా మీరు హైడ్రేటెడ్గా ఉండండి ఎప్పుడు కూడానా. అండ్ మన పాత రోజుల్లో అంటే అప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్, ఈ క్లైమేట్, ఇంత పొల్యూషన్ అది లేదు. సో ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తానంటే ఈ వాటర్ చేంజ్, ఈ పొల్యూషన్, దీనివల్ల మన స్కిన్ కూడా ఈ టెంపరేచర్కి అలవాటు అయిపోయింది. సో అప్పటిలానే ఇప్పుడు ఉండాలని లేదు కదా. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఒక ప్యాచ్ టెస్ట్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి. సో అది చేసిన తర్వాతే మీరు ఈ స్కిన్ మీద అప్లై చేయండి. చూడండి నా స్కిన్ అసలు ఎంత బాగుందో, ఒక ఫస్ట్ యూజ్లోనే ఒక పింకిష్ ఒక బ్లష్ కూడా వేసుకున్నంత గ్లో వచ్చేసింది ఫేస్ మీద. సో ఈ ముల్తానీ మిట్టి కూడా చాలా మంచిది, స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముల్తానీ మిట్టి అండ్ ఈ ఆలం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ ఆలంని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ ఇట్ యాజ్ ఎ జెంటిల్ స్క్రబ్. నౌ లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఇది ఒక స్టోన్ కాబట్టి మీరు ఈ స్టోన్ని ఫస్ట్ మీ హ్యాండ్ మీద, ఆ స్టోన్ని ఏదైతే స్టోన్ తీసుకున్నారో అది వాటర్లో డిప్ చేసి మీ హ్యాండ్ మీద రబ్ చేయండి. అలా రబ్ చేస్తూ ఉంటే అదొక దాని సర్ఫేస్ స్మూత్ అయిపోతుంది. సో ఆ స్మూత్ అయిపోయిన దాన్ని ఆ సైడ్ మీరు మీ ఫేస్ మీద అప్పుడు అప్లై చేయండి. రబ్ ఇట్ అంటిల్ ఇట్ బికమ్స్ అ స్మూత్ వన్ సైడ్ అనమాట. ఏ సైడ్ అయితే రబ్ చేస్తున్నారో అది. అప్పటి వరకు మీరు ఫేస్ మీద అయితే రబ్ చేయొద్దు, బికాజ్ ఇట్ ఈస్ అ స్టోన్, రిమెంబర్ దట్. ఓకేనా. అది ఫేస్ మీద మీరు మెల్లిగా అది రబ్ చేస్తుండాలి విత్ నో ప్రెషర్, జీరో ప్రెషర్, కంప్లీట్లీ జీరో ప్రెషర్తో ఫేస్ మీద అలా జెంటిల్గా మీరు దాన్ని అలా రబ్ చేస్తూ ఉంటే దీనివల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ మీద ఏదైతే డెడ్ స్కిన్ ఉందో, ఏదైతే పొల్యూటెంట్ ఉందో అండ్ ఏదైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈజీగా ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి అన్నమాట. మొత్తం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి అండ్ యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. బట్ రిమెంబర్, ఏదైతే నేను చెప్తున్నానో మీరు మీ ఫేస్ మీద యూస్ చేసే ముందు ఆ స్టోన్, అది ఒక స్టోన్ కాబట్టి
చక్కగా ఒక సర్ఫేస్ ఫ్లాట్ లైక్ ఆ సర్ఫేస్ ఎట్ సైడ్ అయితే మీరు తీసుకున్నారో అది చక్కగా స్మూత్ అయ్యే వరకు మాత్రం మీరు మీ హ్యాండ్ మీద రబ్ చేసి ఆ తర్వాత మాత్రమే మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే డిస్కలరేషన్ ఫేస్ చేస్తున్నారో అంటే ఫేస్ మీద ఒక కలర్ ఉంటుంది, బాడీ మొత్తం ఇంకో కలర్ ఉంటుంది, దట్ మీన్స్ ట్యాన్ బాగా పట్టేసి డిస్కలరేషన్ ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే హనీ అండ్ ఫిట్కరీ పౌడర్, ఫిట్కరీ దట్ మీన్స్ యాలంని పౌడర్గా చేసుకొని ఆ యాలం పౌడర్ని హనీలో మిక్స్ చేసుకొని మీరు ఓవరాల్ బాడీ మొత్తం రాసుకొని ఒక స్క్రబ్ లాగా, న్యాచురల్ స్క్రబ్ లాగా మీరు యూస్ చేసుకున్నా కూడా ఇట్ విల్ గివ్ యూ అ బెటర్ రిజల్ట్. మీరు ఇంకొకటి ఏంటంటే ఓపెన్ పోర్స్తో ఎవరైతే బాగా ఇష్యూ ఫేస్ చేస్తున్నారో, ఎందుకంటే ఓపెన్ పోర్స్ ఉంటే ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆయిల్ ప్రొడ్యూస్ అయినప్పుడే అక్కడ నుంచే మనకి పింపుల్స్, యాక్నే, పిగ్మెంటేషన్, స్పాట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ మీకు వీటన్నిటి నుంచి మీకు ఇవన్నీ రెడ్యూస్ అవ్వాలంటే మీరు కంపల్సరీ ఈ యాలంని హనీలోని ఆరెల్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టే ముల్తానీ మిట్టిలోని మీరు మిక్స్ చేసుకొని రాసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలా మీరు రాసుకొని ఫేస్ ప్యాక్ చేసుకున్నప్పుడు వెంటనే మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ని అయితే తీసుకొని అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. ఇక్కడ నేను సిటాఫిల్ యూస్ చేస్తాను, మా అబ్బాయిది అదే నేను యూస్ చేస్తాను మాయిశ్చరైజర్. నేను ఇంకేది యూస్ చేయను, నా ఫేస్కి వేరే మాయిశ్చరైజర్స్ కూడా సెట్ అవ్వవు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది యాలం కొంచెం మీ స్కిన్ని డ్రై చేస్తుంది. సో ఆ డ్రై చేసినప్పుడు ఏంటంటే ఇది మాయిశ్చరైజర్ రాసుకుంటే మనకి స్కిన్కి ఏదైతే మాయిశ్చరైజర్ కావాలో అది అందేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.